ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు బిడ్డల కొరకు ప్రార్థించేటువంటి స్త్రీలు లేవాలి. అరుణోదయమున లేచి బిడ్డల కొరకు అంగలార్చేటువంటి స్త్రీలు సంఘములో, సమాజములో కావాలి. చెడిపోతున్నటువంటి సమాజం, ఈరోజు యవ్వన బిడ్డలు చిన్న వయసులో నుంచే చెడిపోతూ ఉన్నారు, డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు. చిన్న వయసులోనే రకరకాలైనటువంటి దుర్వ్యసనాల చేత పీడింపబడుతున్నారు. అలాగా అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటి విషయాలలో మునిగి తేలుతూ జారత్వంలో పడిపోయి దేవునికి బహుభయంకరంగా జీవిస్తున్నటువంటి అనేక మంది బిడ్డలు ఉన్నారు. నేనంటూ ఉన్నాను, ఆ బిడ్డల కొరకు ప్రతి తల్లి ప్రార్థించేటువంటి స్త్రీగా ఉండాలి. హల్లెలూయా. ఎంతమంది తమ బిడ్డల కొరకు ప్రార్థించగలుగుతున్నారు? ఎంతమంది తమ బిడ్డల యొక్క యోగ క్షేమముల కొరకు, ఎంతమంది తన బిడ్డల యొక్క అభివృద్ధి కొరకు, వారి బిడ్డల యొక్క చదువుల కొరకు, వారి యొక్క భవిష్యత్తు కొరకు, వారి పట్ల దేవుని చిత్తము కొరకు ఎంతమంది కనిపెట్టి ప్రార్థన చేయగలుగుతూ ఉన్నారు? ఆలోచన చేయండి. ఈ రోజు నుంచే నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా, నా బిడ్డలను జ్ఞాపకం చేసుకో, వారికి జ్ఞానం ఇవ్వి, ఆలోచన ఇవ్వి, తలంపు ఇవ్వి, ఏ దుష్టుడి కన్ను నా బిడ్డల మీద పడకుండా కాపాడు నాయనా అని ప్రార్థన చేయాలి. ఏ విధమైన చీకటి సంబంధమైన క్రియలు నా బిడ్డల జీవితాలలోనికి రాకోకుండా సహాయం చేయనాయనా అని ప్రార్థన చేయాలి. ఏ విధమైన దుర్వ్యసనాలకి అలవాటు పడుకోకుండా కాపాడు తండ్రి అని బిడ్డల కొరకు ప్రార్థించేటువంటి తల్లిగా ప్రతి స్త్రీ ఉండాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను.